పారడైజ్ వర్సెస్ పెద్ది, ఎవరు తగ్గేది ఎవరు నెగ్గేది? ఖచ్చితంగా నాని త్యాగం చేస్తాడు, లేదు లేదు నాని అస్సలు తగ్గడు అంటూ కామెంట్స్. ఒకవేళ నాని త్యాగం చేస్తే అది చిరు కోసమా, లేక చరణ్ కోసమా, లేక సినిమా కోసమా? ఇంతకీ నాని ఎందుకు తగ్గుతాడు అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సంక్రాంతి అంటేనే డెఫినెట్గా టాలీవుడ్కు బాక్స్ ఆఫీస్కు పెద్ద పండుగనే చెప్పాలి. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు పోటీపడి రిలీజ్ కావడం సాధారణ విషయమే. అలాగే సమ్మర్లో కూడా బాక్స్ ఆఫీస్ బరిలో భారీ క్లాషెస్ జరుగుతుంటాయి. ఈసారి కూడా మార్చ్ నెలాఖరు బాక్స్ ఆఫీస్ బరిలో భారీ క్లాష్ జరగబోతుందనే చర్చలకు లేటెస్ట్గా పెద్ద ట్విస్ట్ పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్దికి న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నటువంటి ది ప్యారడైజ్కి పోటీ ఉంటుందని కూడా టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమ్మర్ పోటీలో ఓవైపు దసరా తర్వాత మరోసారి రాయ్ అండ్ రస్టిక్ అవతార్లో నాని ది ప్యారడైజ్ రంగంలోకి దిగుతుంటే, మరోవైపు గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత సోలో కంబ్యాక్ కోసం పెద్ది మూవీతో రాబోతున్నాడు చరణ్. నాని ది ప్యారడైజ్ మార్చ్ 26 లేదా మార్చ్ 27 డేట్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ చేశారు. దాదాపు అదే టైంకి రామ్ చరణ్ పెద్ది మూవీ కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇలా స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయనేటువంటి విషయం తెలియడంతో డైరెక్టర్ క్లాష్ ఖాయమైనటువంటి ప్రచారం జరిగింది. ఈ క్లాష్ భారీ హైప్ ఏర్పడింది. ఇద్దరు వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో టాలీవుడ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ది ప్యారడైజ్ షూటింగ్ ఇంకా సగం మాత్రమే పూర్తయిందని తెలుస్తుంది. మొత్తం షెడ్యూల్ చూస్తే దాదాపు మరో 50 నుంచి 60 రోజుల షూటింగ్ చేయాల్సిందట. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్, పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్లు కలిపి చూస్తే మొత్తంగా మార్చ్ రిలీజ్ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అందుకే మేకర్స్ మే లేదా జూన్ 2026కి సినిమా షిఫ్ట్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఈ నెలలోనే కొత్త రిలీజ్ డేట్పై ఒక అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. ది ప్యారడైజ్ సినిమాను దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్నారు. 1980 బ్యాక్డ్రాఫ్లో మార్జినైల్స్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తి వ్యవస్థపై చేసేటువంటి పోరాటమే ఈ కథాంశమని తెలుస్తుంది. నాని ఇందులో జడల్ అనేటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనుండగా మోహన్ బాబు విలన్గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా వాయిదా పడితే అది నాని కెరీర్ ప్లానింగ్లో ఒక వ్యూహాత్మక నిర్ణయంగానే ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఇక మరోవైపు పెద్ది విషయంలో మాత్రం పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమాను ఉపెన్ ఎఫ్ఎం డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాఫ్లో సాగేటువంటి ఈ యాక్షన్ డ్రామా కోసం రామ్ చరణ్ తన లుక్ను కంప్లీట్గా మార్చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ షాట్, పాటలు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి చేర్చేశాయి. మెయిన్గా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ద ప్లస్గా మారుతుందని కూడా ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్ది సినిమా మార్చ్ 27న అదే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానున్నట్లు కూడా మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. లేటెస్ట్గా పెద్ది వాయిదా అనేటువంటి రూమర్స్ వచ్చినా కూడా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం సినిమా ప్లాన్ చేసినటువంటి టైంకే రిలీజ్ అవుతుందని కూడా మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. అయితే ఈ పరిణామాలన్నింటినీ చూస్తే నాని ది ప్యారడైజ్ వాయిదాతో రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అయినట్లే. బాక్సాఫీస్ క్లాస్ తప్పడంతో పెద్దికి భారీ అడ్వాంటేజ్ కూడా. రామ్ చరణ్ కంబ్యాక్ మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా చూస్తే రామ్ చరణ్ కోసం నాని త్యాగం అనేలా మారిందా, లేక ది ప్యారడైజ్ మేకర్స్ తీసుకున్నటువంటి ప్రాక్టికల్ డెసిషన్ అన్నది అఫీషియల్గా వచ్చాక కానీ తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫోకస్ మొత్తం పెద్ది మీదే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ డెఫినెట్గా నాని ఒకవేళ సినిమా రెడీ ఉన్నా నాని తగ్గుతాడనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకు అంటే అక్కడ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ దాడికి తోడు మెగాస్టార్ చిరంజీవి తోటి అండ్ శ్రీకాంత్ వోదెలా ఏదైతే ఇప్పుడు ప్యారడైజ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ తోటి మెగాస్టార్ మూవీ ఒకటి అనౌన్స్ చేశారు నాని ప్రొడ్యూసింగ్లో. సో అందుకోసమనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ప్రాక్టికల్ డెసిషన్ అండ్ దాని తర్వాత చిరు మీద ఉన్నటువంటి అభిమానం వీటన్నిటిని కలుపుకొని డెఫినెట్గా నాని వెనక్కి తగ్గుతాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. డెఫినెట్గా అదే జరగబోతుందని కూడా తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా మార్చిలో డెఫినెట్గా పెద్ది రిలీజ్ ఉండబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.